చూడు స్టేట్ అవుట్ ఈక్వల్ టు దాని తర్వాత డిక్లేర్ ద స్టేట్ వాల్యూస్ యాజ్ పారామీటర్ యూజింగ్ వన్ హాట్ ఎన్కోడింగ్. వన్ హాట్ ఎన్కోడింగ్ అంటే ఏంటి? వన్ హాట్ ఎన్కోడింగ్ గివెన్ వర్డ్లో ఓన్లీ ఒక బిట్టు 1 అవుతుంది, మిగిలినవన్నీ 0 అవుతాయి. ఇక్కడ చూడు 000 1, 0010, 0100, 1100. ఓకే, దీని వన్ హాట్ ఎన్కోడింగ్ అంటారు. ఓకే, దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అది నువ్వు ఒకసారి చూసుకో గూగుల్లో. డిక్లేర్ ద లాజిక్ ఫర్ ద స్టేట్ మిషన్. స్టేట్ మిషన్కి 3 down to 0 4-bit స్టేట్, నెక్స్ట్ స్టేట్ కూడా 3 down to 0. ఇది ఎప్పుడైనా కూడా ప్రజెంట్ స్టేట్ ఎప్పుడు కూడా సీక్వెన్షియల్ స్టేట్లో ఉంటుంది, నెక్స్ట్ స్టేట్ ఎప్పుడు కూడా మనకి కాంబినేషన్ సర్క్యూట్ ఉంటుంది. ఓకే, రెజ్ 5 down to 0 టైమర్, ద కౌంటర్ పార్ట్ దట్ కీప్స్ గేట్ ఓపెన్. రెజ్ టైమర్ క్లియర్ వెన్ సెట్ ఈస్ రీసెట్స్ ద టైమర్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ స్టేట్ లాజిక్ ఆల్వేస్ అట్ ది రేట్ స్టార్ అంటే ఇది కాంబినేషన్ లాజిక్. బిగిన్ నెక్స్ట్ స్టేట్ ఈక్వల్ టు ఆఫ్ డిఫాల్ట్ వాల్యూస్, రెడ్ ఈక్వల్ టు 0, ఎల్లో ఈక్వల్ టు 0, గ్రీన్ ఈక్వల్ టు 0, టైమర్ క్లియర్ ఈక్వల్ టు 0. దాని తర్వాత కేస్. కేస్ అనేది ఏంటి? ఇఫ్ ఎల్స్ బ్లాక్లో అయినా రాయొచ్చు, కేసులో అయినా రాయొచ్చు, నీకు తెలుసు అది. స్టేట్ అంటే ఇక్కడ ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి? స్టేట్కి 2-bit ఉంది కాబట్టి 4 కాంబినేషన్స్ వస్తాయి. రెడ్, ఎల్లో, గ్రీను, డిఫాల్ట్. డిఫాల్ట్ రాయకపోతే ఏమవుతుంది అని చెప్పిన నేను. డిఫాల్ట్ రాయకపోతే ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ అవుతుంది. అడిషనల్ చిప్స్ వస్తాయి దాంట్లో, అడిషనల్ ల్యాచెస్ వస్తాయి దాంట్లో, ఏరియా వేస్ట్ ఉంటుంది. ఓకే ఓకే, ఇక్కడ ఇది మన ఫస్ట్ ఆఫ్ మోడ్. ఆఫ్ మోడ్ బిగిన్ ఇఫ్ ఎనబుల్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ స్టేట్ ఈక్వల్ టు రెడ్, నెక్స్ట్ స్టేట్ రెడ్ అని చెప్పినాడు. రెడ్ లెక్క వెళ్తాం ఇప్పుడు. రెడ్ బిగిన్, రెడ్ ఈక్వల్ టు 1, ఇఫ్ టైమర్ ఈక్వల్ టు 6.50 బిగిన్, నెక్స్ట్ స్టేట్ ఈక్వల్ టు ఎల్లో, టైమర్ క్లియర్ ఈక్వల్ టు 1, అది క్లియర్ చేస్తాం. అండ్ ఎల్స్ బిగిన్, నెక్స్ట్ స్టేట్ ఈక్వల్ టు రెడ్, నెక్స్ట్ స్టేట్ మళ్ళీ రెడ్లోకి వెళ్తాం మనం. ఒకవేళ ఇది టైమరు 60 D50 కాకపోతే మళ్ళీ మనము రెడ్లోకి వెళ్తాము. ఓకే, ఎల్లో, ఎల్లోలో బిగిను, ఎల్లో ఈక్వల్ టు 1, ఇఫ్ టైమర్ ఈజ్ ఈక్వల్ టు 60 D10 బిగిన్, నెక్స్ట్ స్టేట్ ఈక్వల్ టు గ్రీన్, టైమర్ క్లియర్ ఈక్వల్ టు 1, ఎండ్ ఎల్స్ బిగిన్, నెక్స్ట్ స్టేట్ ఈక్వల్ టు ఎల్లో. సో నెక్స్ట్ స్టేట్ ఈక్వల్ టు ఎల్లోకి వెళ్తాం ఇది, లేదంటే గ్రీన్కి వెళ్తాము. ఇక్కడ 10 సైకిల్స్, ఇక్కడ 50 సైకిల్స్, రెడ్ 50 సైకిల్స్. అక్కడ నీకు టైమర్ పడుతుంట జుడో 50 నానో సెకండ్స్ అది, లేదంటే దాన్ని సెకండ్గా కూడా పెట్టుకోవచ్చు. 50 సెకండ్స్, రెడ్ 50 సెకండ్స్ ఉంటుంది, ఎల్లో 10 సెకండ్స్ ఉంటుంది, దాని తర్వాత గ్రీన్ 30 సెకండ్స్ ఉంటుంది. సో ఇది డిజైన్ చేస్తాను ఫస్ట్. ఓకే, ఇఫ్ ఎనేబుల్ 0 అయింది అనుకో, నెక్స్ట్ స్టేట్ ఈక్వల్ టు ఆఫ్ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత స్టేట్ సీక్వెన్సర్ లాజిక్ ఆల్వేస్ అట్ ద రేట్ పాసేజ్ క్లాక్ ఆర్ నెగెట్ రీసెట్ అండ్ బిగిన్. రీసెట్ అండ్ 0 అనుకో, స్టేట్ ఆఫ్, ఎల్స్ స్టేట్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టేట్, అసైన్ స్టేట్ అవుట్ ఈక్వల్ టు స్టేట్, కనెక్ట్ విత్ ద అవుట్పుట్ పోర్ట్. టైమర్ లాజిక్ ఆల్వేస్ ఇది ఏమవుతుంది? ఆల్వేస్ అట్ ద రేట్ క్లాక్ పాసేజ్ క్లాక్ ఆర్ నెగెట్ రీసెట్ అండ్, ఇదేమవుతుంది టైమర్ లాజిక్? వెరీ గుడ్. అందుకే నువ్వు ఇప్పుడు కంటిన్యూస్గా వింటున్నావు అనుకో, నీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఆ ఫ్లోలో వెళ్ళిపోతావు, నీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది రివిజన్. అందుకు చెప్తాను ఇది. ఇప్పుడు చూడు, నువ్వు ఎక్కడ చూసినా గుర్తుపడుతున్నావు, ఏది అడిగినా చెప్తావు. అదే ఈరోజు చెప్పి దాని తర్వాత రేపో మన్నాడు అడిగినా నువ్వు మర్చిపోతావు, ప్రాక్టీస్ చేయవు మళ్ళా. అందుకు జస్ట్ వినేదే కదా. అంటే ఓకే ఇష్టమైతుంది, కానీ నేను చెప్పేది కొన్ని కొన్ని అంటే ఇవి నేను చేస్తూ నేను నా సరిపోయిన అంటే 2 బ్యాలెన్స్ కావాలి కదా, అన్ని ఒకేసారి నువ్వు చెప్పింది నాకు లాజిక్ గుర్తుకున్నావు, అందుకని ఒకేసారి రీజన్. నీకేమైనా గుర్తులేదు రివైజ్ చేసుకోవడానికి ఈ వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి దీంట్లో యూట్యూబ్లో. ఓకే ఓకే, ఏమైనా డౌట్ వస్తే చూసుకో, నీకు తెలుసు కదా ఏ క్లాస్లో ఏదైతే చెప్తానమని. నేను అన్నీ అక్కడ మొత్తం ట్యాగ్ అన్నీ పెడతాడా, చూడు ఒకసారి, నీకు అర్థమవుతుంది. ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ. ఓకే, నీకు అన్నీ అర్థమైతే మళ్ళీ ఏమైనా ఒకవేళ రీసెట్ అని 0 అయింది అనుకో, టైమర్ 6 down to 0. ఓకే, ఎల్సిఫ్ టైమర్ క్లియర్ ఈక్వల్ టు 1 అయింది అనుకో, ఆర్, ఇది ఆర్ సింబల్, నెగేషన్ ఎనేబుల్, టైమర్ ఈక్వల్ టు 0.
ఎల్స్ ఇఫ్ స్టేట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆఫ్, ఇంక్రిమెంట్ టైమర్ ఇఫ్ నాట్ ఈక్వల్ టు ఆఫ్. ఓకే, స్టేట్ ఆఫ్ కాలేదంటే అప్పుడు టైమర్ ఇంక్రిమెంట్ అవ్వాలి 1 టిక్ B1 నుంచి. ఓకే. దీని తర్వాత టెస్ట్ బెంచ్ సెమాఫోర్ FSM. ఓకే, దీంట్లో రీసెట్ ఎనబుల్ రెడ్, ఎల్లో, గ్రీను, స్టేట్ అవుట్, పోర్టిక్ బి 0001 ఇక్కడ ఇక్కడ ఇచ్చినాడు, జస్ట్ ఇన్స్టాన్షియేట్ చేసినాడు. సెమాఫోర్ ఇక్కడ ఇదేంటంటే రిపీట్ 10 పెడతాను, పాజిటివ్ క్లాక్ ఎడ్జ్ అంటే వెయిట్ చేయమనేసి 10 క్లాక్ సైకిల్ వరకు వెయిట్ చేయమనేసి ఆ తర్వాత 1 ఇస్తున్నాడు, ఎనేబుల్ 1 చేస్తున్నాడు. లెట్ సెమాఫోర్ సైకిల్స్ 2 టైమ్స్, రిపీట్ 2, బిగిన్ విత్ వెయిట్ స్టేట్ అవుట్ ఈక్వల్ టు గ్రీన్ స్టేట్ అవుట్. ఇది ఈవెంట్ అనమాట, అనేది ఈవెంట్. ఇది ఎప్పుడైతే ఇది 1 అవుతుందో అప్పుడు ఇది ట్రిగ్గర్ అవుతుంది, లేదంటే కాదు. ఓకే, పాసేజ్ క్లాక్ ఎనేబుల్ 0, ఎనేబుల్ ఎనేబుల్ ద సెమాఫోర్ అగైన్ 10 క్లాక్ సైకిల్ తర్వాత పాసేజ్ క్లాక్ పాసేజ్ క్లాక్ ఎనేబుల్ ఈక్వల్ టు 1, అంతే, ఇది సింపుల్. సో దీన్ని మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏంటి ఏంటి సిమ్యులేషన్? EX31 సెమాఫోర్ ఏడుంది? 7 కదా, 8లో కదా సెమాఫోర్ ఉండేది. రూపాయలు. ఇక్కడ చూడు, ఇక్కడ స్క్రిప్ట్ ఉంది. ఓకే, కన్సోల్లో అయినా చూడొచ్చు. దాని తర్వాత ఎల్లో 1 చేస్తున్నాడు, గ్రీన్ 1 చేస్తున్నాడు. ఇవి ఎన్ని టైం ఉన్నాయో ఇక్కడ చూడు, టైం అన్న పెట్టాం కదా ఇక్కడ, ఎంతెంత టైం వస్తున్నాయి చూడు. ఫస్ట్ ఒకటి 3 నానో సెకండ్, దాని తర్వాత 19 నానో సెకండ్, 23, 125, 147, 209. సో ఇట్లా అంతా వస్తాయి అనమాట. ఓకే, అదే ఇక్కడ వే ఫామ్లో కూడా చూపించాను. సో ఏంది ఇది బ్లాక్ చేసింది? ఉమ్. దీని తర్వాత సీఫర్ చేద్దాం. ఓకే, సీఫర్ అంటే ఏంటి చెప్పు? సీఫర్ అంటే ఏంటి? సీపర్ సిఫర్ CYPHER సిఫర్. సిఫర్ అంటే ఏంటంటే ఎన్క్రిప్షన్ అల్గారిథంని సిఫర్ అంటారనమాట. ఓకే, సింపుల్గా నీకు చెప్తా చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెరిఫికేషన్ గైడ్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ యుడోమీకి వెళ్తున్నా. యుడోమీ కనెక్షన్ ఈజ్ సెక్యూర్ అనేసి వస్తుందా? ఇక లాక్ సింబల్ ఉందా?
ఉందా? ఉంది. సో దాంట్లోకి వెళ్ళినాం అనుకో, యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ పాస్వర్డ్స్ ఆర్ క్రెడిట్ కార్డ్ నంబర్స్ ఆర్ ఈజ్ ప్రైవేట్ వెన్ ఇట్ ఈస్ సెంట్ టు దిస్ సైట్. ఓకే, సర్టిఫికేషన్ ఈజ్ వ్యాలిడ్. దీన్ని దీంట్లో ఏం చూపిస్తాను చూడు, కామన్ నేమో పార్ట్, ఇక్కడ షార్ట్ 256 ఉందా? హలో, సెక్యూరిటీ ఉంది. హ్యాషింగ్ అల్గారిథం, అదే ఎన్క్రిప్షన్ అనమాట. ఓకే, దాన్ని ఎలా చేస్తాం మనము? దాన్ని చేయడానికి కొన్ని బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ ఏంటో చూద్దాం మనం ఇక్కడ. ఫస్ట్ పిఆర్ఎన్జి, సూడో ర్యాండమ్ నాయిస్ జనరేటర్. ఇంతకుముందు అంతా మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు దేన్ని, ఇది ఒక పాలినోమియల్ అనమాట. ఓకే, ఇది ఆబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా ఇది. దీంట్లో ఒక పాలినోమియల్ ఉంటుంది. ఎక్స్ఆర్ గేట్స్తో మనము డిజైన్ చేస్తాం పాలినోమియల్ని. సూడో ర్యాండమ్ నాయిస్ జనరేటర్, సూడో ర్యాండమ్ నాయిస్ జనరేటర్ని మనం జనరేట్ చేస్తాం అనమాట. ఓకే, దాంట్లో దీంట్లో ఏముంటుంది చూడు, పిఆర్ఎన్జి ఇన్పుట్ రీసెట్ అన్నో క్లాకు లోడ్ సీడ్. మనం ఇన్పుట్ సీడ్ ఒకటి ఇస్తాము. ఓకే, దాని తర్వాత 8-బిట్ సీడ్ ఇన్ ఎన్క్రిప్ట్ ఎనబుల్ అవుట్పుట్ రేంజ్ పిఆర్ఎన్జి. ఓకే, దీంట్లో చూడు లోకల్ పారంలో సీడ్ ఈక్వల్ టు 8H సిడి అనేసి ఇస్తున్నాం. ఓకే, అది వన్ ఆఫ్ ది డిఫాల్ట్ వాల్యూ ఫర్ ద సీడ్. దాని తర్వాత వైర్ ఫీడ్బ్యాక్, అజైన్ ఫీడ్బ్యాక్, పిఆర్ఎన్జి ఎక్స్ఆర్, పిఆర్ఎన్జి 5 ఎక్స్ఆర్, పిఆర్ఎన్జి 4 ఎక్స్ఆర్, పిఆర్ఎన్జి 3 ఆల్వేస్ అట్ ది పాసేజ్ క్లాక్ ఆర్ నెగెట్ రీసెట్ ఎన్. చూడు ఇది రీసెట్ అని 0 అయింది అనుకో, పిఆర్ఎన్జీలోకి సీడ్ వెళ్తుంది. ఎల్సిఫ్ అలా కాలేదంటే లోకల్ సీడ్ ఈక్వల్ టు 1 టిక్ B1 అవుతుంది, పిఆర్ఎన్జీ ఈక్వల్ టు సీడ్ ఇన్ అవుతుంది. సో ఎల్సిఫ్ ఎన్క్రిప్ట్ ఎనేబుల్ ఈక్వల్ టు 1 అయింది అనుకో, ఎన్క్రిప్ట్ ఎనేబుల్, అప్పుడు పిఆర్ఎన్జీలోకి పిఆర్ఎన్జీ 5, ఇది కనకాటినేషన్ ఆపరేటర్, నీకు తెలిసిందే ఇది. పిఆర్ఎన్జీ 6 డౌన్ టు 0, 7th బిట్ ఫీడ్బ్యాక్. సో ఇది పిఆర్ఎన్జీ, ఇలా ఇలా డిజైన్ చేస్తారు పిఆర్ఎన్జీని, సూడో ర్యాండమ్ నాయిస్ జనరేటర్ని. ఓకే, దాని తర్వాత సీక్రెట్ మెసేజ్, ఇది సీక్రెట్ మెసేజ్ ఇదనమాట. ఓకే, ఇది సీక్రెట్ మెసేజ్. సరే, టాప్ బ్లాక్ చూద్దాం. ఓకే, టాప్ ఎన్క్రిప్ట్, రీసెట్ ఎన్నో క్లాకు పిన్స్, లోడ్ సీడు, సీడ్ ఇన్ను, ఎన్క్రిప్ట్ ఇన్ను, డేటా ఇన్ను, అవుట్పుట్ రేంజ్ 7 అవుట్ 0. దీని తర్వాత దీంట్లో వచ్చేసి పిఆర్ఎన్జీని ఇన్స్టాన్షియేట్ చేస్తున్నాం. దాని తర్వాత ఇది అసింక్రోనస్ అసింక్రోనస్ని డిజైన్ చేస్తున్నాము. బీయింగ్ ఎన్క్రిప్ట్ ఎనేబుల్ ఐడియల్ కండిషన్ 0, డేటా ఇన్ ఐడియల్ కండిషన్ 0. ఓకే, ఎండ్ ఎల్స్ బిగిన్ ఎన్క్రిప్ట్ ఎన్ ఐడియల్ కండిషన్ ఎన్క్రిప్ట్ ఎన్ఎల్ అండ్ డేటా ఇన్ ఐడియల్ 7 డౌన్ టు 0, డేటా ఇన్ 7 డౌన్ టు 0. ఓకే, ఎన్క్రిప్ట్ ఆర్ డీక్రిప్ట్ ద ఫైల్ ఆల్వేస్ అట్ ది రేట్ ఆఫ్ పాసేజ్ క్లాక్ ఆర్ నెగెట్ రీసెట్ ఎన్. బిగిన్ రీసెట్ ఎన్ 0 అయితే కన్నా డేటా అవుట్లోకి 0 వెళ్తుంది. ఎల్సిఫ్ ఎన్క్రిప్ట్ ఎనబుల్ 1 అయితే కన్నా డేటా అవుట్లోకి పిఆర్ఎన్జీ 7, ఇది ఎక్స్ఆర్ అవుతుంది. మళ్ళీ పిఆర్ఎన్జీ 7 డౌన్ టు 0, డేటా ఇన్ 7 డౌన్ టు 0, ఇది ఎక్స్ఆర్ అవుతుంది. సో నెక్స్ట్ టాప్ ఎన్క్రిప్ట్ గోల్డెన్. ఓకే, టీవీ చూద్దాం. ఇది టెస్ట్ బెంచ్ ఏమేమి రాసినారు అనేసి, దీంట్లో అన్ని ఇన్స్టాన్షియేట్ చేస్తారు. ఓకే, ఇన్స్టాన్షియేట్ చేసి మనము, ఇది కొంచెం ట్రిక్కీనే, ఇది నువ్వు పెన్ అండ్ పేపర్ తీసుకొని చూడు, ఇది అర్థమవుతుంది. ఓకే, సిఫర్ టెక్స్ట్ ఎట్లా జనరేట్ చేస్తున్నారు, దాని తర్వాత ఏంది ఏమనేసి. గోల్డెన్ వాల్యూస్ అంటే ఇదేంటంటే మనకి రెఫరెన్స్ మోడల్ అనమాట గోల్డెన్ వాల్యూస్ అనేది. సో ఇది మనము జనరేట్ చేస్తాము. దాని తర్వాత అవుట్పుట్, సర్క్యూట్ అవుట్పుట్ తర్వాత ఒకటి వస్తుంది, ఆ రెండింటిని కంపేర్ చేస్తాము. చూడు, ఆ రెండింటిని మనం దీంట్లో కంపేర్ చేస్తాం. దేంట్లో, టాప్లో, టీబీలో కంపేర్ చేస్తాం.
డేటా అవుట్. చూడు సక్సెస్ కౌంట్ ఈక్వల్ టు సక్సెస్ కౌంట్ ప్లస్ 1. ఇక్కడ కంపేర్ చేస్తున్నాం డేటా అవుట్ రెఫ్ ఈక్వల్ టు డేటా అవుట్. ఇది మనం కంపేర్ చేస్తున్నాం. అప్పుడు టెస్ట్ కేసు అది పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనేసి, టెస్ట్ కేసు పాస్ అయిందా ఫెయిల్ అయిందా. ఓకే. సో ఇది కొంచెము ట్రిక్కీనే, కాకపోతే చూస్తే మరీ ఏమంత పెద్దదేం కాదు. ఒకసారి నువ్వు పెన్ అండ్ పేపర్ తీసుకున్నావు అంటే నీకు అంతా అర్థమవుతుంది. సో దీంట్లోకి సిమ్యులేట్లోకి వెళ్తాను. ఎండ్ సిమ్యులేటు. ప్రాజెక్ట్ 31. విఎల్ఎస్ఐ. అన్నీ సక్సెస్ అయినాయి. ఓకే, అన్నీ సక్సెస్. ఇక్కడ అన్ని టిక్ మార్కులు పడిపోయినాయి అంటే సక్సెస్. సిమ్యులేట్ చేసి ఇప్పుడు టీబీ ఎన్క్రిప్ట్. ఇక్కడ చూడు ఎన్ని పాస్ అయ్యాయి. ఇవన్నీ పాస్ అయినాయి, అన్ని టెస్ట్ కేసులు పాస్ అయినాయి. చూడు పాస్ అయినాయి ఇవన్నీ. పాస్ అనేసి వచ్చినాయి కదా. డేటా అవుట్ రెఫరెన్స్లో C8 వస్తే ఇక్కడ నీకు C అవుట్ వస్తుంది. ఇది ఇక్కడ రెఫరెన్స్లో 50 వస్తే 50 వస్తుంది. జి అంటే నీకు కరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయింది డేటా. కానీ ఇది ఇప్పుడు ఎన్క్రిప్షన్ ఎలా అంటే, ఇప్పుడు వాట్సాప్లో నువ్వు కానీ ఎవరికైనా మెసేజ్ చేసేటప్పుడు నీకు పైన అక్కడ చూస్తుంది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేసి. ఇది అదే అనమాట. అదేంటంటే ఇప్పుడు నువ్వు నేను వాట్సాప్ కాల్లో మాట్లాడుకుంటానే వాట్సాప్ చాట్ చేసిన మూడో వ్యక్తికి ఎవరికి తెలియదు అది. దాన్ని హ్యాక్ కూడా ఎవరు చేయలేరు. అది ఎన్క్రిప్షన్ అల్గారిథం అంటే అంతే. అందుకే అదంత సెక్యూరిటీ. ఇప్పుడు నార్మల్ ఫోన్ మాట్లాడుతున్నావు అనుకో, దాన్ని హ్యాక్ చేయొచ్చు. నార్మల్ వాయిస్ కాల్ మాట్లాడుతుంటే. కానీ దీన్ని వాట్సాప్ చేయలేరు, ఫేస్బుక్ చేయలేరు, ఇన్స్టాగ్రామ్ చేయలేరు, టిక్ టాక్ చేయలేరు. ఇది అక్కడ చూడు సేమ్ డేటా పోతుంది, సేమ్ డేటా. అంటే వాళ్ళిద్దరికి మ్యాచ్ అవుతుంది డేటా. గోల్డెన్ రెఫరెన్స్ మోడల్లో వచ్చినది దాని తర్వాతది మ్యాచ్ అవుతుంది. నీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు. నువ్వు పెన్ అండ్ పేపర్ పెట్టి చెయ్యి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. దీని తర్వాత నువ్వు ఏమర్థమైందో మళ్ళీ ఆడ చూద్దాము. ఏమన్నా అర్థం కాకపోతే నేను మళ్ళీ నీట్గా మళ్ళీ చెప్తా. ఓకే, అదే నాకు మళ్ళీ ఇక్కడ అర్థం కాదు అడుగుతాను. అడుగు, ఏం కాదు. అర్థం కాకపోతే అడుగు. దాని తర్వాత ALU గోల్డెన్ మోడల్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్. ఇది ఎక్కడ ఉంటుంది అర్థమెటిక్ లాజిక్ యూనిట్? అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనేది నీ ప్రాసెసర్లో ఉంటుంది. మొబైల్ ప్రాసెసర్లో కానీ, ల్యాప్టాప్ ప్రాసెసర్లో కానీ, కంప్యూటర్ ప్రాసెసర్లో కానీ ఉంటుంది. ఇది అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ చేస్తుంది. 9 ఆపరేషన్స్ చేస్తుంది. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, లాజికల్ లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, అర్థమెటిక్ రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్, టోటల్ 9 ఆపరేషన్స్ చేస్తుంది ఇది. ఓకే, ALU అంటే అదే హార్ట్ ఆఫ్ ది ALU అనమాట. ఓకే, ఇది ఒకసారి చూద్దాం మనం. పారామీటర్ బస్ విడ్త్ ఈక్వల్ టు 8. ఓకే, దానికి ఇప్పుడు డేటా వెళ్ళేది ఎప్పుడు కూడా నీకు 8 బిట్స్ వెళ్తుంది. పోర్ట్ సెక్షన్ ఇన్పుట్ బస్ విడ్త్ 1 డౌన్ టు 0 అంటే 7 డౌన్ టు 0 A, 7 డౌన్ టు 0 B, క్యారీ ఇన్. ఓకే, దాని తర్వాత ఆప్ కోడ్. ఆప్ కోడ్ అంటే ఏంటి నీకు తెలుసు? ఆప్ కోడ్ అంటే దానికి ఆపరాండ్ ఆప్ కోడ్ అనేసి రెండు ఉంటాయి. ఓకే, వాటిని యాడ్ చేయాలన్నా, సబ్ట్రాక్ట్ చేయాలన్నా, మల్టిప్లికేషన్ చేయాలన్నా, డివిజన్ చేయాలన్నా. అవును, నువ్వు
డివిజన్ సర్క్యూట్ కానీ మల్టిప్లికేషన్ సర్క్యూట్ కానీ ఎట్లా డిజైన్ చేస్తావు హార్డ్వేర్లో? ఆడిషన్ అంటే ఆడిషన్ చేస్తావు, సమ్ చేస్తావు. సబ్ట్రాక్షన్ ఓకే అంటే టూస్ కాంప్లిమెంట్ అడిషన్ చేస్తావు. అదే మల్టిప్లికేషన్కి డివిజన్కి ఎలా చేస్తావు నువ్వు? దానికి ఒక ఇది ఉంది మల్టిప్లికేషన్ ఫార్ములా ఉంది కదండి. ఫార్ములా యూస్ చేస్తాం. ఫార్ములా యూస్ చేయము, దానికే ఫార్ములా ఉంటుంది. మల్టిప్లికేషన్కి డివిజన్కి ఫార్ములా ఏముంటుంది? అంటే టూస్ కంప్లైంట్స్ వన్స్ కంప్లైంట్ చేసినప్పుడు దీనికి మామూలుగా అది అడిషన్ అది సబ్ట్రాక్షన్కి. ఇక్కడ కానీ షిఫ్ట్ టూస్ కాంప్లిమెంట్ నెగిటివ్ చేసుకుంటూ వెళ్తాంలే, కరెక్టే నువ్వు చెప్పింది. మల్టిప్లికేషన్ కైనా డివిజన్ కైనా అట్లే చేస్తాం. చూడు, ఆఫ్ కోడ్ బస్ విత్ 1 down to 0 y. ఓకే, రెజ్ క్యారీ అవుట్, రెజ్ బారో 0 ప్యారిటీ. చూడు, ఇక్కడ నీకు పంపించేటప్పుడు ప్యారిటీ ఎందుకు యూజ్ చేస్తారు చెప్పు? ప్యారిటీ ఎర్రర్ని ఫైండ్ అవుట్, ఒకవేళ ఆ పంపించే డేటాలో ఏమైనా ఎర్రర్ వస్తే అది ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, అవన్నీ కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్ వెళ్తుంటుంది, బస్ మధ్యలో ఒక నాయిస్ సిగ్నల్ వచ్చింది, నాయిస్ సిగ్నల్ స్పైక్ వచ్చింది, అప్పుడు 1 0గా కానీ 0 1గా కానీ మారిపోతుంది. అలా మారింది అనుకో, అప్పుడు మనకి చాలా ప్రాబ్లమాటిక్ అనమాట, అది డేటా మారిపోతుంది. అలా మారింది అనుకో, కనుక్కోవడానికి ఒక మెకానిజం ఉండాలి. ఆ మెకానిజమే ప్యారిటీ. ఈ ప్యారిటీలో 2 ఉంటాయి, ఈవెన్ ప్యారిటీ, ఆడ్ ప్యారిటీ. ఓకే, దీంట్లో కూడా మళ్ళీ రో ప్యారిటీ ఒకటి ఉంటుంది, రో బై కాలం ప్యారిటీ ఒకటి ఉంటుంది. ఓకే, రెజ్ ఇన్వాలిడ్ ఆప్ కోడ్. ఓకే, దాని తర్వాత డిఫైన్ లిస్ట్ ఆఫ్ ఆప్ కోడ్స్. ఇక్కడ చూడు, ఆప్ కోడ్ యాడ్ ఈక్వల్ టు 1 a + b అవుతుంది ఇది. ఓకే, ఈ ఆప్ కోడ్ ఆపరేషను యాడ్ అంటే యాడ్ ఈక్వల్ టు 1 అయితే a + b అవుతుంది. ఆప్ కోడ్ యాడ్ క్యారీ అనుకో, a + b + క్యారీ అవుతుంది. అంటే ఇది ఫుల్ ఆర్డర్, ఇది హాఫ్ ఆర్డర్, సింపుల్గా అంతే కదా. నీకు అర్థమైందా లాజిక్? ఫుల్ ఆర్డర్కి అయితే 3 బిట్లు ఉంటాయి, హాఫ్ ఆర్డర్కి అయితే కానీ 2 ఉంటాయి కదా, క్యారీ ఉంటుంది. దాని తర్వాత సబ్ ఈక్వల్ టు 3, సబ్ట్రాక్ట్ b ఫ్రమ్ a. ఇది ఖచ్చితంగా నీకు దేని నుంచి ఏ సబ్ట్రాక్ట్ చేస్తారనేది కూడా నీకు క్లారిటీ ఉండాలి, ఎందుకంటే దాన్ని టూస్ కాంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ ఏ నుంచి సబ్ట్రాక్ట్ b ఫ్రమ్ ఏ నుంచి b సబ్ట్రాక్ట్ చేయాలి, a - b. అలా కాకుండా b - a చేసినావు అనుకో, నీకు ఆన్సర్ తప్పు వస్తుంది కదా. టూస్ కాంప్లిమెంట్ నువ్వు ఏకి చేస్తావు అప్పుడు, ఓకే, యాడ్ చేస్తావు, అది రాంగ్ వస్తుంది. దాని తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. దాని తర్వాత డిక్రిమెంట్ అవుతుంది. బిట్ వైజ్ నాట్. ఓకే, రొటేట్ లెఫ్ట్, రొటేట్ రైట్. ఇవి అర్థమెటిక్ రొటేట్ లెఫ్ట్, అర్థమెటిక్ రొటేట్ లైఫ్. అర్థమెటిక్కి లాజికల్ రొటేట్స్కి డిఫరెన్స్ ఏముంటుంది? అర్థమెటిక్కి లాజికల్ రొటేట్ లెఫ్ట్ కానీ రొటేట్ రైట్ కానీ, అర్థమెటిక్ కానీ లాజికల్కి డిఫరెన్స్ ఏముంటుంది? సింపుల్. అర్థమెటిక్లో అనుకో, అర్థమెటిక్ అంటే అది అర్థమెటిక్లో పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు కదా వాల్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ మనము 2 - 4 చేసినాం అనుకో, అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 2 - 4 - 2 -2. అది సైన్ ఉంటుంది. ఆ మైనస్ని ఆ సైన్ రిప్రజెంట్ చేయడానికి ఎంఎస్వి బిట్లో ఒక బిట్ ఉంటుంది అనమాట. అది చేంజ్ కాదు, మిగిలిన బిట్లు రొటేట్ అవుతుంటాయి. అదే లాజికల్ అనుకో, అన్ని బిట్లు రొటేట్ అవుతాయి. అది డిఫరెన్స్. ఓకే, సో ఇది చూడు, కాంబినేషన్ లాజిక్. ఇది యాడర్స్, సబ్ట్రాక్టర్స్, మల్టిప్లికేషన్, ఇవన్నీ కూడా ఇవే. దీంట్లో ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయా? 9 ఏళ్ళు 9 ఆపరేషన్స్ చేస్తుంది, ఉన్నాయా 9? హలో, ఇక్కడ ఉన్నాయా బ్రో 9 ఆపరేషన్స్, 9 ఆప్ కోడ్స్? అది. దాని తర్వాత ఇది అని చెప్పు, ఇది మీనింగ్ ఏం చెప్పు, ఇది నేను హైలైట్ చేసిందే, దాని మీనింగ్ చెప్పు. ఆల్వేస్ @ అంటే దాని మీనింగ్ ఏంటి? అది కాంబినేషనల్ సర్క్యూట్ అని, ఓకేనా. ఆల్వేస్ @ పాసెజ్ ఆఫ్ ది క్లాక్ ఉండింది అనుకో, అప్పుడు అది సీక్వెన్షియల్ సర్క్యూట్.
ఓకే, ఇక్కడ అవుట్పుట్ని ఇనిషియలైజ్ చేస్తాను జీరోకి, క్యారీ అవుట్ జీరోకి, బారో జీరో, ఇన్వాలిడ్ ఆప్ కోడ్ జీరో. సో ఈ ఆప్ కోడ్ కేస్ ఆప్ కోడ్ అని పెట్టాము. ఆప్ కోడ్కి ఎన్ని బిట్లు ఉన్నాయి? ఆప్ కోడ్కి ఎన్ని బిట్లు పెట్టాము మనము? 4. అంటే ఎన్ని ఆపరేషన్స్ వస్తాయి? 16 వరకు వస్తాయి. సో మనం ఇక్కడ ఎండ్ చేసి మిగిలిన డిఫాల్ట్ పెట్టేస్తాం. ఓకే, డిఫాల్ట్ అంటే మిగిలిన ఏది వచ్చినా కూడా నీకు ఇవే వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే, ఆప్ యాడ్ అని ఇచ్చామనుకో, బిగిన్ వై ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఎండ్. ఓకే, దాని తర్వాత యాడ్ క్యారీ అవుట్ కమా వై ఏ ప్లస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సిఇన్. ఇది కన్కాటినేషన్ ఆపరేషన్. బారోకి సబ్ట్రాక్షన్ అంటే బారో కామా వై ఏ మైనస్ బి. దాని తర్వాత ఇంక్రిమెంట్కి ఏ ప్లస్ 1. ఓకే, దాని తర్వాత డిక్రిమెంట్కి ఏ మైనస్ 1. దాని తర్వాత అండ్కి ఇది అండ్ సింబల్. దాని తర్వాత నాట్ అంటే నెగేషన్ సింబల్. దాని తర్వాత ఆర్ఓఎల్ అంటే ఏ బస్ విత్ 2 డౌన్ టు 0 ఏ బస్ విత్ -1 ఎండ్. రొటేట్ రైట్ అన్నప్పుడు ఏ ఆఫ్ జీరోని అట్లే ప్రిజర్వ్ చేస్తుంది ఇది, మిగిలిన వాటిని రొటేట్ చేస్తుంది ఇది బస్ విత్ -1 to 1. డిఫాల్ట్ వాల్యూస్ బిగిన్ ఇన్వాలిడ్ ఆఫ్ కోడ్ 1, వై ఈక్వల్ టు 0, క్యారీ అవుట్ ఈక్వల్ టు 0, బారో ఈక్వల్ టు 0. ఇంకా మిగిలిన ఏ కేసులు వచ్చినా కూడా ఇవే ఉంటుంది అనమాట. ఓకే, ఇది బిగిన్ ఎండ్. అజైన్ ప్యారిటీ ఈక్వల్ టు ఎక్స్ఆర్ ఆఫ్ వై. ఓకే, అజైన్ 0, వై ఈక్వల్ టు 0 ఎండ్ మాడ్యూల్. దీంట్లో ఏఎల్యూకి టెస్ట్ బెంచ్కి బస్ విడ్త్ 8, రెజ్ ఆఫ్ కోడ్. దాని తర్వాత బస్ విడ్త్ ఇది. దాని తర్వాత క్యారీ ఇన్ బస్ విడ్త్ -1 డౌన్ టు 0, క్యారీ అవుట్ బారో 0, ప్యారిటీ ఇన్వాలిడ్ ఆప్ కోడ్. దాని తర్వాత లోకల్ ప్యారంలో ఇవన్నీ చెక్ చేస్తాం అనమాట. లిస్ట్ ఆఫ్ ఆప్ కోడ్స్ అన్ని లోకల్ ప్యారంలో పెడతాము. దాని తర్వాత ఇన్స్టాన్షియేట్ చేస్తాము. దాని తర్వాత పారామీటరైజ్డ్ చేస్తాం. ఇక్కడ డాట్ బస్ విత్ హ్యాష్ పెట్టినామంటే పారామీటరైజ్డ్ అనేసి బస్ విత్ ఏఎల్యూ 0కి ఇవన్నీ ఇస్తాము. దాని తర్వాత ఏంటంటే దిస్ కోడ్ ఈజ్ యూజ్ టు మోడల్ ఏఎల్యూ బిహేవియరల్ అట్ ది టెస్ట్ బెంచ్ లెవెల్ ఫర్ క్రియేటింగ్ ద ఎక్స్పెక్టెడ్ డేటా. మోడల్ ఏఎల్యూ ఇన్వాలిడ్ ఆప్ ప్యారిటీ 0, బారో, క్యారీ అవుట్ బస్ విత్ -1 వై. ఇది కన్కాటినేట్ చేస్తాం. ద సైజ్ ఆఫ్ ది మోడల్ ఏఎల్ ఈజ్ బస్ విత్ -1 + 5, బస్ విత్ +4. ఓకే, -1 + 5 కదా. సో ఫంక్షన్ ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తున్నాం, దీన్ని మెథడ్ అంటాం. ఓకే, బస్ విత్ +4 డౌన్ టు 0 మోడల్ ఏఎల్యూ ఇన్పుట్ 3 డౌన్ టు 0 ఆప్ కోడ్ ఇన్పుట్ బస్ విత్ -1 0 ఇది. దాని తర్వాత ఇన్పుట్ బస్ విత్ -1 0 ఇది బి. దాని తర్వాత ఇన్పుట్ క్యారీ ఇన్. దాని తర్వాత రెజ్ బస్ విత్ -1 ఇది. ఓకే, రెజ్ క్యారీ బారో 0, ప్యారిటీ ఇన్వాలిడ్ ఆప్ కోడ్ బిగిన్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనము ఒక కేసు రాస్తున్నాం. ఓకే, సేమ్ కేసు మనం ఇంతకుముందు ఏం చేసామో అదే కేసు రాస్తాం, కాపీ పేస్ట్. దాని తర్వాత ప్యారిటీని ఎక్స్ఆర్ చేస్తున్నాము, 0 = y0 మోడల్ ఇక్కడ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ మనం ఒక టాస్క్ రాస్తున్నాం. టాస్క్ ఎందుకంటే కంపేర్ ద అవుట్పుట్స్ ఆఫ్ ద ఏఎల్యూ విత్ ద అవుట్పుట్స్ ఆఫ్ ద మోడల్ ఏఎల్యూ. మోడల్ ఏఎల్యూ అంటే ఏంటంటే మోడల్ ఏఎల్యూకి ఎగ్జాక్ట్గా ఏమొస్తాయో అది మనం ముందే ఒక రెఫరెన్స్ మోడల్ పెట్టుకుంటాము. ఓకే, దాని తర్వాత మోడల్ ఏఎల్యూ, దాని తర్వాత దీనికి ఏఎల్యూకి ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత ఒక అవుట్పుట్స్ వస్తాయి చూడు, అవి 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 అబ్జర్వ్డ్. మనకి ఏదైతే కన్నా మనం ఎక్స్పెక్ట్ చేసామో ఆ ఎక్స్పెక్ట్ చేసేది వచ్చిండేటివి ఎక్స్పెక్టెడ్. అవి రెండు ఈక్వల్ అయితే కన్నా మనము సక్సెస్ అని పెడతాము, లేదంటే ఫెయిల్యూర్. ఓకే, అవి ఎన్ని సక్సెస్ అయితే ఎన్ని ఫెయిల్యూర్ అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ చూద్దాం, ఏఎల్యూ చూద్దాం. ఇవి చేయాలన్నా మేము ఇప్పుడు ప్రాజెక్ట్ లో నేను చేపిస్తా, నీకెందుకు? నీకు మొత్తం వచ్చే వరకు నేనే చూసుకుంటా, నీకు జాబ్ వచ్చేసే వరకు. కాకపోతే ఒకటి నేను ఇంకా నీకు చెప్పలేదు. ఓకే, నువ్వు తప్పుగా అనుకున్నట్టు చెప్పేదా? చెప్పన్నా పర్లేదు. నీకు జాబ్ వచ్చిందంటే 1 month శాలరీ నాకు ఇచ్చేయాలబ్బా. సరే జాబ్ రావాలంతే గాని వచ్చేస్తుంది నీకు, నువ్వు ప్రాక్టీస్ చేయాలంతే. నీకు ఏం డౌట్ వచ్చినా ఈ వీడియోలు అన్ని అప్లోడ్ చేస్తాడా యూట్యూబ్లో, అది చూడు నువ్వు. ఓకే, యూట్యూబ్ లో అది ఛానల్ ఏది ఛానల్ ఇంకా తెలియదు నాకు, అది మళ్ళీ పెట్టు లింక్. వాట్సాప్లో పెట్టాలి.
కంపేర్ కంపేర్ స్టార్ట్ సిమ్యులేట్ చేస్తాము. టీబీఏఎల్ ఏది కంపేర్ మేమే చేస్తున్నాం. టీబీఏఎల్ ఇక్కడ ఉంది. బుజ్జిమున్న దాక్కొని ఉంది లోపల. బుజ్జి మేక ఎక్కడికి వెళ్తీవి? రాజుగారి తోటలో ఏమన్నా మేతకెళ్తిని. బాగుంది కదా అప్పుడు బుజ్జి మేక. అవునవును, ఓ బాగుంది అప్పుడు అది. ఉమ్. అవి ఇప్పుడు కూడా అది గుర్తు అంటే అంటారు, రీల్స్ లో పెడతా అంటారు. ఇప్పుడు చూడు ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఇన్వాలిడ్ ఆప్ కోడ్. ఓకే, ఇక్కడ ప్యారిటీ 1 వచ్చింది. ప్యారిటీ ఈవెన్ ప్యారిటీ ఆడ్ ప్యారిటీ అవన్నీ ఉంటుంది. ఇక్కడ చూడు ట్రాన్స్క్రిప్ట్, ఓకే. ఇది చూడు నువ్వు జనరేట్ అయింది. ఇదంతా ట్రాన్స్క్రిప్ట్ అన్నమాట. ఓకే, అర్థమైందా? ఓకే. ఓకే. ఇది నువ్వు పెన్ను పేపర్ ఎత్తుకొని నువ్వు ఇన్ని పెట్టద్దు. ఓకే, నేను ఇంత ఒకటి generate చేయి. ఒకటో రెండో పెట్టు. అవి పెన్ను పేపర్ ఎత్తుకొని చెక్ చేసి అది వచ్చిందా లేదా చెక్ చేయి, అంతే. ఓకే, ఓకే. ఇదంతా అన్ని మనం చూడలేము అంతే. ఒకటి చూద్దాము. అందుకే పైకి వెళ్ళినా నేను. ఒకటి సరే, చూద్దాం. ఒకటి చూడు. టెస్ట్ 0 ఆప్ కోడ్ 1 A129 B9 క్యారీ ఇన్ ఈక్వల్ టు 1. ఇది సక్సెస్ వచ్చింది. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఇన్వాలిడ్ ఆప్ కోడ్ ఈక్వల్ టు 0, ప్యారిటీ ఈక్వల్ టు 1. ఓకే, 0 0 బారో 0 క్యారీ అవుట్ 0 y ఈక్వల్ టు ఏమొచ్చింది నీకు? 1 0 ఉండేది. ఇది ఏ బి సిని యాడ్ చేయడమే కదా. ఫస్ట్ యాప్ కోడ్ 0 అంటే యాడ్ చేయడమే కదా. వీటిని అన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 139 కదా. ఆ వాల్యూ ఇదే. ఓకే, అది బైనరీలో ఇచ్చాడు వాడు. అవును, అట్లే నీకు ఇంక ఇట్లా ఇవన్నీ చెక్ చేసుకుంటారు అలా. ఒకటి పెన్ను పేపర్ ఎత్తుకొని చెక్ చేసుకుంటారు అలా ఇవే. ఓకే, ఇక్కడ వేవ్ ఫార్మ్స్ కూడా వచ్చినాయి. వేవ్ ఫామ్ చూద్దాం. చూడు, ఆప్ కోడ్ 1 ఉంది. ఓకే, ఆప్ కోడ్ 1 అంటే అది ఏం చేస్తుంది? ఇక్కడ ఆప్ కోడ్ 1 ఉంది అంటే అది ఏం చేస్తుంది? ఆప్ కోడ్ 1 ఉంటే ఏం చేస్తుంది? అది దాని ఫంక్షన్ ఏం చేస్తుంది ఆప్ కోడ్ 1 ఉంటే? నీకు ఆ సర్క్యూట్ చూపిస్తా ఉండ మళ్ళా. ఇది ఆప్ కోడ్ 0 కదా. ఆప్ కోడ్ 1 అంటే ఏం చేస్తుంది? ఇది ఫుల్ ఆర్డర్ లాగా ఓకే. అవుతుంది. ఓకే, ఇప్పుడు పెన్ను పేపర్ ఉందా నీ దగ్గర? ఉంది. పెన్ను తీసుకో. ఫుల్ ఆర్డర్ అంటే A + B + క్యారీ ఇన్ కదా. A+B+ క్యారీన్. ఇప్పుడు యాడ్ చేయి. A అనేది 1A, B అనేది
B9 క్యారీ ఇన్ 1. ఓకే. B9 సంజయ్ లేదంటే ఒక పని చెయ్యి, హెక్సాడెసిమల్ యాడర్ అనేసి, నీకు టైం వేస్ట్ ఎందుకు, హెక్సాడెసిమల్ యాడర్ అని గూగుల్లో కూడా చూపిస్తాను నీకు. ఓకే. ఎక్సైడ్ యాడింగ్ అవును ఎట్లా ఏ హెక్సాడెసిమల్ యాడర్ ఆన్లైన్. హెక్స్ క్యాల్కులేటర్. ఓకే. ఏమేమి చెప్పానో చెప్పు, నీకు ఏం చెప్పాను? 1A 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 ప్లస్ B9 B9 ప్లస్ ప్లస్ క్యారీ ఇన్ క్యారీ ఇన్ అంటే అది 1 యాడ్ చేయాలి కదా. ఏదో 1B పెట్టేద్దాం, ఎందుకంటే ఇక్కడ 3 ఆప్షన్ లేదు కాబట్టి 1B పెట్టేద్దాం. ఓకే. 1B క్యాల్కులేట్ చేద్దాం. 1B 20 యాడ్ చేస్తాం. D4 వచ్చిందా? ఇప్పుడు మనకు అవుట్పుట్ యాడ్ వచ్చింది. ఇక్కడ చూడు ఏమొచ్చింది, ఇక్కడ ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ ఇక్కడ ఏమొచ్చింది నీకు హైలైట్ చేసిన చూడు. కర్సర్ ఇక్కడ ఇదే ఏఎల్యూ ఇదే వై దగ్గర అవుట్పుట్, వై అంటే అవుట్పుట్ కదా, అవుట్పుట్ దగ్గర ఏమొచ్చింది? మళ్ళీ చూపు కర్సర్ మూవ్ చేయి. ఇక్కడ ఉంది చూడు. పోయి కనపడడం లేదా ఇది నీకు? పెద్ద జూమ్ చేయండి చెప్పు. ఉండు జూమ్ చేస్తా, ఇది జూమ్ అవట్లేదే. ఎట్లా జూమ్ చేసేదే? జూమ్ అవట్లేదు. అట్లా చెప్పు. ఇది కనిపిస్తుందా లేదా? అది కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది. ఏమొస్తుంది ఆడ? 80K HD3 ఉంది. అది ఇది ఇప్పుడు మనకేమొచ్చింది ఆడ? D4 D4 వచ్చింది. ఎందుకు వచ్చింది తెలిసిన, మనం క్యారీని యాడ్ చేసినామా అన్నెసరిగా. ఇది ఆప్ కోడ్ 1 అని ఉన్నప్పుడు ఆఫ్ యాడర్, అది ఆఫ్ యాడర్ అన్నప్పుడు క్యారీ 1 అని యాడ్ చేయకూడదు. అర్థమవుతుందా? ఇంకోటి చూద్దాముండు. ఇది ఇంకోటి చూద్దాం. ఆప్ కోడ్ 7. ఆప్ కోడ్ 7 అంటే ఏంటి? ఆప్ కోడ్ 7 ఆప్ కోడ్ 7 అంటే ఏంటి? ఆప్ కోడ్ 7 అంటే ఇది కదా. ఆప్ కోడ్ 7 అంటే ఇది కదా. ఏం చేయాలి ఇది? జూమ్ చేస్తా. బిట్ వైజ్ నాట్ చేయాలి. బిట్ వైజ్ నాట్. ఇప్పుడు బిట్ వైజ్ నాట్ కదా. దేన్ని చేస్తుంది అది?